सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायक शेखरां स्मितमुखीमापीनवक्षोरुहं पाणिभ्यामलिपूर्णरत्नचषकमो रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितरसद्धेमपद्मां वरावराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां सबन्धहस्तेक्षणां सशरचापपाशां कुशां अशेषजनमोहिनीमरुणमाल्यभूषाम्बरां जपाकुसुमबासुरां जपविजोत्पलीरम्बिकां 2026 సంవత్సరం జనవరి నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కన్యారాశికి కూడా ఏకాదశంలో గురువు, 6ంట రాహువు. ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. రాహు వల్ల డబ్బులు వస్తాయి, బాగుంటుంది. మరి గురువు వల్ల విద్యా ఉద్యోగం విదేశీయానం, మరి చదువులో మంచి ఉత్తీర్ణత ఇవన్నీ ఉంటాయి. కానీ అర్ధాష్టమ కుజుడు, సప్తమంలో శని, మరి ఇది చాలా బాధాకరం. మరి రాహు ఒకడు బాగున్నాడు. రాహువు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. వ్యాపారం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. సరిగా చెప్పాలంటే ఈ కన్యారాశి గురించి చెప్పడానికి ఎక్కడా మంచి అంటూ ఏమీ కనపడలేదు. ఏం చేయాలి అనేది కూడా, నాకు ఏం చెప్పాలనేది కూడా అటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఇది కాకుండా ప్రతిరోజు కూడా మారేడు దళాలు తీసుకోండి. శివాలయంలోకి వెళ్ళి ఈశ్వరుడికి మారేడు దళాలు ఇచ్చి పూజ చేయించండి. శనికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి. శనివారం ఈశ్వరుడికి అభిషేకం, సోమవారం ఈశ్వరుడికి అభిషేకం. మరి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళేటప్పుడు మారేడు దళాలు తీసుకొని వెళ్ళి శివలింగం మీద మారేడు దళాలు పెట్టించండి, చాలా మంచిది. ఎందుకంటే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం వివేకబిల్వం శివార్పణం అని. మరి ఈ కన్యారాశి వారికి ఒక్క మారేడు దళం 3 ఆకులు కలిసినటువంటి మారేడు దళం కనుక పెట్టినట్లయితే 3 జన్మల పాపాన్ని హరిస్తుందట. కాబట్టి ఈ రాశి వాళ్ళ దోషాలు అన్నీ పోవాలంటే ఈశ్వరార్చనని మించింది లేనే లేదు. తర్వాత కాదండి మాది పల్లెటూరు, మా ఊళ్ళో దేవాలయం లేదు, శివాలయం లేదు, చాలా దూరం పోవాలి అనేట్లయితే ఒక మట్టితో శివలింగం చేయండి. ఏమొద్దు, హర 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 అని నిలబోయండి. మరి అభిషేక ప్రియో రుద్ర, అలంకార ప్రియో విష్ణు, అలంకారం చేసి పూలదండలు వేసి చేస్తే విష్ణుమూర్తి వరవిస్తాడు. ఈశ్వరుడు నీళ్లు పోస్తే వరవిస్తాడు. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు మట్టితో శివలింగం చేసి దానికి హరహరాలు నీళ్లు పోసి, మరి చేతనైతే ఓ బెల్లం ముక్క లేకపోతే వంట చేసుకున్న మహానివేదనం పెట్టండి. అట్లా పెడితే ఈ కన్యారాశి వాళ్ళకి సమస్యలు లేకుండా ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా మీ ఇష్టదైవం, మీ వంశంలో మీ కుటుంబంలో ఎవరైతే ఏ దేవుణ్ణి పూజిస్తున్నారో ఆ దేవుణ్ణి మర్చిపోకుండా పూజించండి. తర్వాత ఇంటికి భార్య లక్ష్మి. ఎందుకంటే భార్య వల్ల సమస్య రాకూడదు. భార్యాభర్తల్లో సమస్య రావటమే మరి మన అనాది ధర్మానికి పూర్తిగా విఘాతం కలుగుతోంది. మరి కలకంటి కంట కన్నీరుకిన సిరి ఇంట నిలువ నేలదు సుమతి అనింది. ఇంట్లో భార్య కళ్ళమ్మని నీళ్లు పెట్టుకోకూడదు. భార్య చెప్పిన మాట కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు డంభ, సత్కర్మయుక్త, కులధర్మపత్రే అన్నారు. ఎప్పుడు కూడా మంత్రిలాగా ఉపయోగపడాలి భార్య. ఎంతసేపు తను తింటూ
నలుగురు పెట్టే మనస్తత్వం కావాలి. భార్య కూడా ఎంతో ఓర్పు కావాలి. కానీ ఏదైనా కష్టం వస్తే ఆమెని కంటెంబటి నీళ్లు వచ్చినాయి అంటే మాత్రం ఆ కుటుంబం బాగుపడదు. కాబట్టి ఆడమనిషి ఎంతో ప్రశాంతంగా ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా కనుక చూపించుకోకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ కన్యా రాశి పరిస్థితి వచ్చేప్పటికల్లా చాలా భ్రష్టత్వంగా ఉంది. ఉన్న వాటిలో 2 గ్రహాలు తప్పితే 6 గ్రహాలు బాగాలేవు. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీరు జాతకం చూపించుకోండి. ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు నష్టం వస్తుంది, కష్టం వచ్చినప్పుడు నష్టం వస్తుంది కాబట్టి సత్య ధర్మాలకు కట్టుబడండి. సత్య ధర్మాలకు ఎవరైతే కట్టుబడతారో అన్ని కష్టాల నుంచి ఓర్చుకోగలుగుతారు. ఎప్పుడు సుఖం వచ్చినప్పుడు సంతోషపడటం, కష్టం వచ్చినప్పుడు దుఃఖపడటం కాదు. మరి హరిశ్చంద్రుడు అంతటి వాడు మరి శ్మశాన వాటికలో మరి శవదానం చేసే చోట హరిశ్చంద్రుడు ఉన్నాడు. మరి చక్రవర్తి లాంటి వాడికే కష్టాలు వచ్చినాయి, మన అంతటి వాళ్ళం. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీరు జాతకం చూపించుకుంటే మంచిది. ఈ రాశి వాళ్ళు శనికి జపం చేయించుకోవడం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, తర్వాత ప్రతిరోజు కూడా నవగ్రహాల ప్రదక్షిణ చేయడం అవసరం. చాలామంది ఏం చేస్తారంటే గుళ్ళో ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ చేసిన తర్వాత బయటికి రంగానే కాళ్ళు కడుక్కుంటారు. నవగ్రహాల గుళ్ళోకి పోయి కాళ్ళు కడుక్కుంటే గుళ్ళోకి పోయినటువంటి మంచి ఫలితం రాకపోగా చెడు ఫలితం వస్తుంది. చాలామంది నేను చూస్తున్నా గుళ్ళో ఉండగా ఏమండి నవగ్రహాల గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కోవచ్చా అంటే కడుక్కోకూడదని చెబితే నేను చూడకుండా నా వెనక చెడు గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కుంటారు. అంటే ఏకైనా తెలుసు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నవగ్రహాల గుళ్ళోకి పోయి కాళ్ళు కడుక్కోవద్దని చెప్తున్నారు. ఎందుకు? కాళ్ళు ఎప్పుడు కడుక్కుంటారు? ఏ బాత్రూమ్కో ఏ లెట్రిన్కో వెళ్తాము, ఏ తొక్కామనుకుంటేనే కాళ్ళు కడుక్కుంటాం. ఆ గుళ్ళో ఉన్న నవగ్రహాల గుళ్ళో తొక్కరాని ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మరి అటువంటి పని చేయటం వల్ల వచ్చే నష్టమైంది. ఇప్పుడు మనిషిని పూజ చేసి కాళ్ళు పెట్టుకొని దండం పెట్టి తండ్రి ఉన్నాడు గుడ్డలు పెట్టి ఆ చెప్పులు ఒక్క దెబ్బ కొట్టావనుకో, ఈ చేసిన దానికి ఏమైనా ఫలితం ఉందా? తండ్రిని అన్నం పెట్టావు, పోషించావు, అన్నీ చూసావు, బాగానే ఉంది. ఒక్క దెబ్బ పెట్టి కొట్టావనుకో, నువ్వు చేసిన ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. అట్లాగే దేవాలయానికి వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే ముందు కాళ్ళు కడుక్కోండి, తర్వాత గుళ్ళోకి వెళ్ళండి, శివుడికి ప్రదక్షిణ చేయండి, నవగ్రహాల ప్రదక్షిణ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారు? బయటకు వచ్చి కొంతసేపు కూర్చోవాలి. కూర్చొని పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఈ మంత్రం కొద్దిసేపు రెండో వాళ్ళతో మాట్లాడద్దు. వాళ్ళ గుళ్ళల్లో ఏం జరుగుతుందో వస్తారు, ఆ పక్క ఈ పక్క వస్తుంది, నేను కూడా వస్తున్నా ఆగంటుంది, ఏం ప్రదక్షిణాలు చేసిస్తున్నా కూర్చుంటుంది, నాగరంగానే ఏమొస్తుంది, ఇద్దరు ఒకరితో కూడా కబుర్లు, పక్క ఇంట్లో సంగతులు, ఆ ఇంట్లో సంగతులు, ఇంట్లో సంగతులు. మరి ఇంట్లో ఎప్పుడు ఇవే మనం చెప్పుకునేది. పక్క ఇంట్లో కానీ ఇంట్లో కానీ మొగుడి మీద భార్య మీద భర్త కానీ, పక్క ఇంట్లో గొడవలు కానీ, ఎవరైనా తగాదా ఆడుకుంటుంటే ఏమిటని కానీ, ఇటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి. అది కాదు మనకు కావాల్సింది. మనం బాగుండాలంటే మనం దైవాన్ని పూజించాలి, దైవాన్ని స్మరించాలి. ఎప్పుడు కూడా ఒకళ్ళని ఇట్లా చూపిస్తే 3 వేళ్ళు మనం చూపిస్తున్నాయి, అది ఆలోచించాలి. అది ఆలోచించకుండా ఎవరిట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా, ఇవి కాదు మనకు కావాల్సింది. వాళ్ళు ఎట్లాగైనా ఉండని, మనం బాగున్నావా లేదా, మన పద్ధతి బాగుందా లేదా, మనం జాగ్రత్తగా ఉన్నామా లేదా అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. అటువంటి వ్యక్తిత్వం కోల్పోతున్నారు. ఇప్పుడు ఈ మతం అనాది మతం. ఈ మతాన్ని ఎవరు సృష్టించింది కాదు, మొదటి నుంచి వచ్చినటువంటి మతం. ఈ మతం నుంచి కాపీ చేసుకొని ఇతర మతాలు సృష్టింపబడ్డాయి. ఇతర మతాలు కూడా ఏం చేస్తున్నాయి? ఈ మతంలో చెప్పిన ధర్మాలే చేస్తున్నాయి. తల్లిదండ్రులకు అన్నం పెట్టడం ఎలగొట్టమని చెప్పలేదు, భార్యను జాగ్రత్తగా చూసుకోవద్దని చెప్పట్లేదు, ఎవరన్నా వాగితో వచ్చిన వాళ్ళకి అంత అన్నం పెట్టమనుంది, ఎవరింట్లో పెళ్లి జరిగినా 10 మందికి భోజనం పెడుతున్నారు. ఏ మతస్థులు ఇలా కానీ అందరూ భోజనం చేస్తున్నాం. కానీ మతం అనేది మనుగడ నేర్పేది, మనిషిగా బ్రతకడానికి మార్గం చూపించేది మతం. ఇటువంటి మతాన్ని విస్మరించి తను సంగతి వదిలిపెట్టి
పక్క సంగతులు మాట్లాడటం. దీనివల్ల చాలా నష్టాలు వస్తూ ఉంటాయి, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఇంత వివరంగా చెబుతున్నాను. కన్యారాశికి పూర్తిగా బాగాలేదు. ఏమీ లేదండి, పెళ్ళి సంబంధం చూడటానికి వచ్చారు కాబట్టి వాళ్ళ పిల్లాడికి ఇద్దాం అనుకుని వచ్చాం. ఏంటి వాళ్ళ పిల్లవాడి సంగతి ఏంటంటే, ఏమో నాకు తెలియదంటే పర్వాలేదు, కాదు తెలిసి మంచివాళ్ళు ఇచ్చే పర్వాలేదు, వాళ్ళ ఏమో నాకు తెలియదు అంటే ఏమవుతుంది, వాళ్ళు మానుకుంటారు. ఎప్పుడు కూడా వివాహం అనేది చెడగొట్టకూడదు. వివాహం చెడగొట్టడం చాలా తప్పు. భార్యాభర్తల మధ్యలో గొడవలు రాకూడదు. ఇవి చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. ఏమవుతున్నది, అజా మధ్యే ద్విజా మధ్యే దంపత్యో గురు శిష్యో. ఆవుజుడ మధ్యలో, బ్రాహ్మడు ఇద్దరి మధ్యలో, గురు శిష్యుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఎప్పటికీ కలువ చేసుకోకూడదు. దీనివల్లే సంసారాలు పాడైపోతున్నాయి, బాధలు ఎక్కువ అవుతున్నాయి, కుటుంబాలు విడబడిపోతున్నాయి, నష్టాలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా వహించాలి. స్వస్తి.